హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోట్లో ఇట్టే కరిగిపోయే పాతకాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ వెన్న ఉండలు చూపించబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. క్రిస్పీగా చాలా బావుంటాయండి. ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎయిటెడ్ బాక్స్‌లో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఈ వెన్న ఉండలు కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ప్రసాదంగా కూడా పెడతారండి. ఇంకా ఇవి ఎలా చేయాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక కప్పు తడి బియ్య పిండిని అయితే తీసుకున్నానండి. కప్పులో ఉన్న పిండిని స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసి కప్పుకు నిండుగా పిండిని అయితే తీసుకోవాలి. ఇంకొంచెం పిండి అయితే పడుతుందండి. ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు పిండి వేసుకొని కప్పుకు నిండుగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా పిండి క్వాంటిటీ అయితే తీసుకోవాలండి. ఈ కప్పు తడిపియ్య పిండికి 3 టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్ననే తీసుకున్నానండి. మీరు బయట దొరికే వెన్ననైనా తీసుకోవచ్చు. వెన్న అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వెన్న కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ వేసుకుంటే ఏంటంటే వెన్న ఉండలు అనేది గట్టిగా వస్తాయండి. పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూస్తే ముద్దలా అవ్వాలండి. అప్పుడే వెన్న సరిగ్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. తడి బియ్య పిండి కాబట్టి ఎక్కువ పాలేం పట్టదండి. పిండిని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే వెన్న ఉండలు పగలకుండా వస్తాయండి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి. కొంచెం పిండిని తీసుకొని చెక్ చేసుకోండి. ఇలా బాల్లా చేస్తే ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా ఉండాలండి. నాకు పాలు ఎక్కువ పట్టలేదండి. 2 టేబుల్ స్పూన్ వరకు పాలు మాత్రమే సరిపోయాయి. ఎక్కడ పగులు లేకుండా వచ్చింది కదా. పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తం చేసుకోవాలి. చేసిన వెన్న ఉండలు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూతతో కవర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెన్న ఉండలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ హీట్ లేకపోయినా పిండి మరీ గట్టిగా ఉన్న వెన్న ఉండలు అనేది పగుళ్ళు వస్తాయండి. మీరు కావాలంటే అచ్చం మైదాతోనే చేసుకోవచ్చండి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే 1 కిలో రైస్కి 250 గ్రాముల వరకు వెన్న వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు పాకం కోసం కడాయిలో 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి ఇలా పాకం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం దగ్గర పడిన తర్వాత ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసుకొని పాకం వేసి చూస్తే సాఫ్ట్ బాల్లా రావాలండి. వచ్చింది అంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు. బెల్లం గవలకి ఏ పాకం అయితే పట్టుకుంటామో అదే పాకం అండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న వెన్న ఉండలను వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని వెన్న ఉండలు పగిలిపోకుండా స్లోగా కలుపుకోవాలి. పాకం పూర్తిగా వెన్న ఉండలకి పట్టేలా కలుపుకోవాలి. ఇవి ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా పాకం అనేది వెన్న ఉండలకి బాగా పడుతుందండి. ఇవి కలపకుండా వదిలేసాము అంటే పాకం వెన్న ఉండలకి అనేది పట్టదండి, అడుగుకు చేరుతుంది. ఇవి చల్లారాక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.